ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా దైవలేఖన భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ముఖ్యంగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఒక అద్భుతమైన గ్రంథం అని పదే పదే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఏమీ లేని శూన్యములో, ఏమీ లేని పరిస్థితుల్లో, కనీస ఆదరణ, కనీసం లోకంలో బ్రతకడానికి జీవనం ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బ్రతికించాడు, కృప చూపెట్టాడు. అంతేకాదు అవసరతలు, అక్కర్లు తీర్చాడు. క్రీస్తు మహిమ, ఐశ్వర్యం అంటే ఏమిటో చూపెట్టాడు. అందుకోసమనే ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించడం జరుగుతుంది. అధ్యాయము మొత్తం అయిపోయే లోపల ఏదో ఒక అద్భుతము మనందరి జీవితంలో, ఒకరి జీవితంలో కాదు అందరి జీవితంలో జరగాలని నేను ఆశపడుచున్నాను. కాబట్టి మీరంతా ఎలా ఉన్నారు? మరలా ఈ వారాన్ని ప్రారంభించేటప్పుడు మీరు సంతోషంతో, సమాధానంతో ప్రారంభించండి. ఒక గురి కలిగి ప్రారంభించండి. ఈ వారం అంతా నేను ఏదో ఒకటి సాధించాలి, అది మనీ పరంగా కానీ, మరి పని పరంగా కానీ, ఏదైనా ఒక విషయంలో నీవు సాధించాలి. ప్రార్థన టైమింగ్స్ పెంచుకునే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, లేదా స్టడీస్ విషయంలో, ఎక్కడైనా కూడా నేను ఒక గోల్ కలిగి వారం అంతా ఉండాలని, ఒక్కొక్క వారాన్ని మనం సేవ్ చేసుకోగలిగితే మరి సంవత్సరం మనకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 10వ వచనం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంతో గొప్ప అద్భుతమైన మాటలు. మరి మా యొక్క వ్యక్తిగత సాక్ష్యం విషయానికి వస్తే, మేము కొత్తగా మరి ఇక్కడ మంచిర్యాల పట్టణంలో పరిచర్యకు వచ్చిన దినాల్లో మరి మందిరము ప్రారంభించాము, కానీ మనకు ఎలాంటి సోర్సెస్ లేవు, ఎలాంటి డబ్బు లేదని చెప్పాము కదా. ఆ విషయంలో మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నాకున్నటువంటి బంగారము, గోల్డ్ వస్తువులన్నీ కూడా, ప్రతి గోల్డ్ ఆర్నమెంట్ అంతా కూడా నేను తీసి దేవుడి పరిచర్య కోసమే కొంత ధనమును తీసుకువచ్చి మందిరానికి ఇవ్వాలి అనే ఆశతో నేను ఆ విధంగా చేసి ఉన్నాను, నా మీద ఉన్న గోల్డ్ అంతా కూడా. అలాంటి సందర్భంలో ఇంకా పని పూర్తి కాలేదు. ఆ సమయంలో మరి దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుత కార్యం జరిగించాడు. అతి చిన్నగా ఉన్న ఈ కాలనీ ఇప్పుడంతా చాలా స్ప్రెడ్ అయిపోయింది. కాలనీ చాలా పెద్దగా గొప్పగా మారిపోయినది. చాలా తక్కువ మంది జనాభా ఈ కాలనీలో ఉండేవారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే, ఒక క్రిస్మస్ పండుగ సమీపిస్తుంది, మరి మందిరము చిన్నగా వేసుకొని ఉన్నాము, ఎలాంటి మరి ఆధారం లేదు, పని జరిగించే వీలు లేదు, డబ్బు లేదు. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మన కాలనీ అన్యులంతా కలిసి ఏం చేశారంటే, ఈ సంవత్సరం మందిరాన్ని మనం శుద్ధి చేద్దాం, దానికి అంతా కావాల్సిన మెటీరియల్, సిమెంట్, మేస్త్రీలు మనం ఏర్పాటు చేద్దామని చెప్పి ఆ రీతిగా మందిరాన్ని పండగలోపు పూర్తి చేసి ఇచ్చారండి. దానికి కొంతమంది వ్యక్తులు కూడా ముందు నడిచారు. అది ఎంత గొప్ప అద్భుతం అంటే, మరి ఎవరికి సాక్ష్యం చెప్పినా ఇలాగ ఎక్కడ జరగదుగా. ఏ ఊర్లో, ఏ సిటీలో అన్యులు వచ్చి, హిందూస్ వచ్చి మందిరాన్ని కట్టించి పండగకి మేము వస్తాము, ఆ మందిరం మాది అని ఎవరు చెప్పరు కదా అని ఎంతో గొప్ప సాక్ష్యంగా భావించారు. ఈరోజు ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి కారణం ఏంటంటే, అన్యులు నీ ప్రాకారాన్ని కడతారు, శత్రువులు నీకు సహాయం చేస్తారు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరూ లేరు. ఒకవేళ అపవాది విరోధైనా వాడిని తొక్కగలడు దేవుడు. నీకు వ్యతిరేకంగా ఎవరైతే లేస్తున్నారో, నీ మాటకి, నీ ప్రవర్తనకి, నీ బిజినెస్కి, నీ డబ్బుకి, నీకున్నటువంటి ఆ పరిస్థితులకు ఎవరైతే వ్యతిరేకంగా లేస్తున్నారో వారే నీ ప్రాకారములు, అంటే నీకు ఒక సెక్యూరిటీగా మారబోతుంది. నీ ఎనిమి నీకు సెక్యూరిటీగా మార్చుతాడు దేవుడు, అద్భుతం చేస్తాడు. అంతేకాదు వారి రాజులు నీకు ఉపచారం చేస్తారు. రాజులు ఎవరు అంటే అధికారంలో ఉన్నవారు. రాజులు ఎవరు అంటే ఇతరులతో పని చేయించుకున్నవారు, ఇతరులకు మోసం చేసేవారు. కానీ వారు వచ్చి నీకు పరిచారం చేస్తారు, నీ పని జరిగిస్తారని దేవుడు సెలవిస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కిందలైనా చూస్తే, ఎలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి చూపుచున్నాను. చిన్న మాట, దీన్ని ధ్యానించుకుందాం మనం. ఎఫ్రాయిమును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. మనష్షే ఎఫ్రాయిము మీకు అందరికీ తెలిసి ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఎఫ్రాయిము అనే వ్యక్తి గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను అతన్ని మర్చిపోజాలను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మానవుల పద్ధతిని బట్టి మనం అనేకసార్లు తప్పులు, పొరపాట్లు, పాపములు చేస్తూ ఉంటే దేవుడు తానే మన ఇట్లా జాలి చేసుకొని కోపపడి నిన్ను కొట్టి తిని, కొన్ని సందర్భాల్లో శోధన నీకు కలిగింది కావచ్చు, శ్రమ నేను నీకు దూరంగా ఉన్నట్టు అనిపించింది కావచ్చు, కానీ మరి కటాక్షించి జాలిపడి మరలా నేను దగ్గర తీసుకున్న దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం దేవుడు మనకు అందరికి అనుగ్రహించి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం నమ్ముచున్నారో, నిశ్చయంగా వారి పరిస్థితుల్లో వారి వ్యతిరేకులే వారికి సహాయం చేదురుగాక, వారి శత్రువులు వారికి మిత్రులుగా మారుదురుగాక, అన్యులు వారి ప్రాకారములు కట్టుగా, వారి ఎనిమే వారికి సెక్యూరిటీగా మారునుగాక. వేస్తున్నాములో అలాంటి తన గొప్ప ఇదిగో ప్రభు మూమెంట్ నువ్వు తీసుకుని రాగలవు.
ఇది ఎలా సాధ్యము, ఈ మనిషి మారడు, ఈ వ్యక్తి, ఈ పక్కింటి వారు నాకు మారని ఎవరైతే అనుకుంటున్నారో వారి జీవితంలో అద్భుతం. నా పక్కన ఉన్నవారు, నాతో చదువుకుంటున్నవారు, నాతో జాబ్ చేస్తున్నారు మారడు, వారే నాకు వ్యతిరేకులు, నేను ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారేమో. నీ వాక్యం సెలవిస్తుంది, అన్నిలో నీ ప్రాకారం కట్టుదురు, వారి రాజు నీకు ఉపచారం చేదురని. కోపపడి నేను కొట్టితిని కానీ ఇదిగో కటాక్షించి నీ మీద జాలి పడుచున్నానని. అయ్యా నువ్వు జాలి గల దేవుడు కాబట్టి పరిస్థితులన్నీ మార్చండి. ఇట్లా శ్రమలో నుండి విడిపించండి అయ్యా, శోధన నుండి విడిపించండి. మొర పెట్టుచున్నప్పుడు జవాబు వచ్చినగా కేసునాలు. ముఖ్యంగా ఈరోజు తండ్రి మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించండి, బర్త్డే జరుపుకున్న బిడ్డల్ని దీవించండి, హాస్పిటల్లో ఉన్నవారు డిశ్చార్జ్ ఇంటికి రాని సహాయం చేయండి. రోగాలు, వ్యాధులు, వర్షాకాలం నుండి వస్తున్నటువంటి జలుబు మరియు ఇతరమైన ఫ్లూ, జ్వరాల నుండి తప్పించండి వేస్తున్నాము. సమయం వృధా చేసే దుష్టుని బంధించండి వేస్తున్నాము. దోమల బారిని తప్పించండి. అదేవిధంగా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇల్లు ముగ్గు వేసుకోవడం, గృహాలు కట్టుకోవడం, సంబంధాలు చూసుకోవడం, వివాహాలు జరిగించుకోవడం, వివాహ విషయమై ఆ యొక్క తండ్రి రాకపోకలు ఏవైనా కూడా అన్ని విజయవంతంగా జరిగి మనుషులు ఏ విధం చేతన అభివృద్ధి పరచబడి ఆశ్రయించబడి స్టడీస్లో తోడుగా ఉండండి, ఇంటర్వ్యూస్కి వెలుచున్న వరకు తోడై ఉండండి అయ్యా. ప్రతి విషయంలో మీరే తోడండి. ప్రతి ఒక్కరి ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి ఒక్కరి చదువులో, ప్రతి ఒక్కరి సేవా పరిచర్యలో కూడా మీరు తోడని నడిపించమని, ఈ దినమంతా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.